నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎక్సెల్లో వీలుకప్ డీగేట్ ఫంక్షన్ మధ్య డిఫరెన్స్ ఏందనేది మనం తెలుసుకున్నాము. మీరు ఎక్సెల్లో ఫంక్షన్స్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఇచ్చాను. రైట్ సైడ్లో వీలుకప్ డీగేట్ ఫంక్షన్స్ రెండు ఇచ్చాను. ఇప్పుడు ఈ పేరుని బట్టి మనం ర్యాంకు తెలుసుకోవాలి. దీంట్లో వీలుకప్లో ఏ విధంగా తెలుసుకుంటాము, డీగేట్లో ఏ విధంగా తెలుసుకుంటాము, ఏది అడ్వాంటేజ్ ఏది డిసడ్వాంటేజ్ అనేది మనం వివరంగా తెలుగులో నేర్చుకుందాము. వీలుకప్ ఫంక్షన్ ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ అంటే ఈ రాజేష్ ఉన్న ప్లేస్ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి, లుకప్ వాల్యూ, కామా, తర్వాత టేబుల్ ఎరే అన్నప్పుడు మనం పేరుని బట్టి ర్యాంకుని తెలుసుకోవాలి కాబట్టి పేరున్న కాలం నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, కామా, కాలం ఇండెక్స్ నెంబర్ అంటే ఫస్ట్ కాలం పేరున్న కాలం, సెకండ్ మార్క్స్, థర్డ్ ర్యాంక్ది కాలం ఇండెక్స్ నెంబర్ థర్డ్, కామా, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0, అప్రాక్సిమేట్ మ్యాచ్ అయితే 1, ఎంటర్. రాజేష్ ర్యాంక్ వచ్చేసి 10 నెంబర్ ర్యాంకు వచ్చేసింది. సేమ్ దీన్నే డీగేట్ ఫంక్షన్ ద్వారా కూడా తెలుసుకుందాం మనం. ఈక్వల్ టు డీగేట్ డేటాబేస్ అంటే మొత్తం హెడ్డింగ్స్తో కలిపి మనం టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్ని ఇంక్లూడింగ్ హెడ్డింగ్స్, కామా, ఫీల్డ్ అంటే మనం ర్యాంక్ పాయింట్ అవుట్ చేయాలి కాబట్టి ర్యాంక్ ఉన్న కాలంని ఫీల్డ్గా తీసుకోవాలి. మనం ఫీల్డ్ వచ్చేసి ఎన్నో నంబర్ల కాలంలో ఉంది, 1, 2, 3, 4 నెంబర్ కాలంలో ఉంది. ఫీల్డ్ 4 నెంబర్, కామా, ఆ తర్వాత క్రైటీరియా అంటే ఈ రాజేష్ ఉన్న ప్లేస్ని క్రైటీరియా అంటారు. వీలుకప్లో లుకప్ వాల్యూ అంటాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే క్రైటీరియా తీసుకునేటప్పుడు హెడ్డింగ్స్తో కలిపి మనం సెలెక్ట్ చేసుకోవాలి డీగేట్ ఫంక్షన్లో. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎంటర్. ర్యాంక్ 10 కరెక్ట్ వచ్చింది. డిఫరెన్స్ ఏందని తెలుసుకున్నాం. వీలుకప్లో కాలం ఇండెక్స్ నెంబరు ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకుంటాం టేబుల్ అక్కడి నుంచి కౌంట్ అవుద్ది. డీగేట్లో మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది, 4 నెంబర్ కాలంలో ఆ విధంగా వస్తుంది డీగేట్లో. ఆ తర్వాత డీగేట్లో హెడ్డింగ్తో కలిపి మనం సెలెక్ట్ చేసుకోవాలి, లుకప్ వాల్యూ తీసుకుంటాం. వీలుకప్లో దీంట్లో ఏమో క్రైటీరియా హెడ్డింగ్తో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డీగేట్ ఫంక్షన్లో మనం నంబర్ ద్వారా ర్యాంక్ తెలుసుకున్నాం, టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు టెస్ట్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు నంబర్ని డిలీట్ చేశాను, టెస్ట్ ఇద్దాం. టెస్ట్ ఇచ్చేటప్పుడు డబుల్ కొటేషన్స్ మధ్యలో ఇవ్వాలి. డబుల్ కొటేషన్ ర్యాంక్, మనం ర్యాంక్ తెలుసుకోవాలి కాబట్టి ర్యాంక్, డబుల్ కొటేషన్ క్లోజ్, ఎంటర్. ఈ విధంగా టెస్ట్ ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇండైరెక్ట్గా మనం సెల్ సెలెక్ట్ చేసుకున్నామంటే సెల్ నెంబర్ కూడా తీసుకుంటే ఆ విధంగా కూడా వస్తుంది. ఈ ర్యాంక్ ఉన్న సెల్ సెలెక్ట్ చేసామంటే I18 దీనికి కూడా వస్తుంది. ఇన్ని విధాలుగా మనం డీగేట్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. సెర్చ్ బై కాలం నంబర్ అండ్ టెస్ట్ అంటే 2 విధాలు మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత రివర్స్ లుకప్ అంటే వీలుకప్లో మనము పేరుకి రైట్ సైడ్లోనే తీసుకోవచ్చు, మార్క్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ రోల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలుకప్లో ఆప్షన్ లేదు, మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళేదానికి ఆప్షన్ లేదు. కానీ డీగేట్ ఫంక్షన్లో మనం లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళవచ్చు, రోల్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు రోల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫంక్షన్ ఇచ్చాను. ఇక్కడ I8 సెల్ ర్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసేసి మనం ఇది కాలం నంబర్, ఇది ఫస్ట్ కాలం కదా, ఫస్ట్ కాలం నంబర్ ఇద్దాం 1, ఫస్ట్ కాలం ఇచ్చాను, ఎంటర్. చూసారా, రాజేష్ రోల్ నెంబర్ వచ్చేసి 101 వచ్చేసింది. డీగేట్ ఫంక్షన్లో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్నే రివర్స్ లుకప్ అంటారు. థర్డ్ కంప్లీట్ సెర్చ్. వీలుకప్ సెర్చ్ చేసేటప్పుడు పైనుంచి సెర్చ్ చేస్తుంది, ఎక్కడైతే ఆన్సర్ దొరికిందో అక్కడ ఆగిపోతుంది.
కానీ డీగేట్ ఫంక్షన్లో మొత్తం కంప్లీట్గా సెర్చ్ చేస్తుంది అనమాట. రెండుకి తేడా ఏందనేది మనం చూద్దాం. ఇక్కడ నేను రాజేష్ ప్లేస్లో కిరణ్ టైప్ చేస్తాను. కిరణ్, ఎంటర్. కిరణ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సేమ్ ఇక్కడ కూడా కిరణ్ ఎంటర్ చేద్దాం. ఎంటర్. ఇక్కడ కిరణ్కి ఎర్రర్ వచ్చింది. ఈ లుకప్లో కరెక్ట్గా 3వ నంబర్ ర్యాంక్ వచ్చింది కిరణ్కి, కానీ డీగేట్లో ఎర్రర్ వచ్చింది. డీగేట్లో ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే కిరణ్ డూప్లికేట్ వాల్యూ ఉంది. ఇక్కడ 103 కిరణ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, 109 కిరణ్ 4th ప్లేస్లో ఉన్నాడు. డూప్లికేట్ వాల్యూ ఉంది, అందుకని కంప్లీట్గా సెర్చ్ చేసి ఉంది. కాబట్టి డీగేట్ ఫంక్షను ఈ 2 చోట్ల కిరణ్ అనే పేరు దొరికింది కాబట్టి ఇంకేం చేయాలనేది తెలియదు దానికి, అందుకని ఎర్రర్ వచ్చేసింది. కానీ వీలుకప్లో పైనుంచి సెలెక్ట్ చేసుకుంటూ ఉంది, కిరణ్ దొరకంగానే స్టాప్ అయిపోయింది, ఇచ్చేసింది. కానీ దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ విధంగా ఎర్రర్ వచ్చింది కదా, మల్టిపుల్ క్రైటీరియా, 4వ నంబర్ మల్టిపుల్ క్రైటీరియా. మల్టిపుల్ క్రైటీరియా అంటే ఇంకొక క్రైటీరియా కూడా తీసుకొని సెర్చ్ చేయొచ్చు మనం డీగేట్ ఫంక్షన్లో. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ ఇంకో కాలం చేద్దాం. కాలం చేశాను, దీనికి రోల్ నెంబర్ ఇస్తాను. రోల్ నెంబర్ ఇచ్చాను, దీనికి కొంచెం ఫాంట్ సైజ్ పెంచుతాం. ఓకే, ఫాంట్ సైజ్ పెంచాను, బోల్డ్ చేశాను. ఎల్లో కలర్ ఇద్దామా? ఎల్లో కలర్ ఇద్దాం, అంతే. ఎల్లో కలర్ ఓకే. ఇప్పుడు రోల్ నెంబరు ఈ కిరణ్ది 109 రోల్ నెంబర్ ఉంది కదా, 109 ఇద్దాం. 109 రోల్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు డీగేట్ ఫంక్షన్ వేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఆన్సర్ వస్తుందా రాదని చూద్దాం. ఈక్వల్ టు డీగేట్ ట్యాబ్ డేటాబేస్. డేటాబేస్ అంటే హెడ్డింగ్తో కలిపి మనం సెలెక్ట్ చేసుకోవాలి, కామా. దాని తర్వాత ఏంది? ఫీల్డ్ మనకి ఏది కావాలా? ర్యాంక్ ఉన్నది కాబట్టి ఫీల్డ్ 4 నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 నంబర్ కాలం, కామా. క్రైటీరియా. ఇప్పుడు క్రైటీరియా మల్టిపుల్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, 2 మల్టిపుల్ క్రైటీరియా, 2 సెలెక్ట్ చేసుకున్నాను. 2 సెలెక్ట్ చేశాను, ఎంటర్. 109 కిరణ్, రోల్ నెంబర్ 109 కిరణ్ది 4వ నంబర్ ర్యాంక్లో ఉన్నాడు. 109 రోల్ నెంబర్ కిరణ్ 4వ నంబర్ ర్యాంక్లో ఉన్నాడు. ఈ విధంగా మల్టిపుల్ క్రైటీరియాతో కూడా డీగేట్ ఫంక్షన్లో మనం ఆన్సర్ తీసుకురావచ్చు. ఓకే, కానీ వీలుకప్లో ఈ ఆప్షన్ లేదు. వీలుకప్లో సెర్చ్ చేసుకుంటూ వస్తుంది, ఎక్కడ ఆన్సర్ దొరికితే అక్కడ ఆగిపోతుంది, పైనుంచి కిందకు వస్తుంది. కానీ డీగేట్ ఫంక్షన్ కంప్లీట్గా సెర్చ్ చేస్తుంది అనమాట. సరే, ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు సెర్చ్ పార్షియల్ టెస్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నేను పార్షియల్ టెస్ట్ అంటే రవితేజ పేరు టైప్ చేస్తున్నాను. రవితేజ, ఎంటర్. రవితేజ వచ్చేసి 9 నంబర్ ర్యాంక్లో ఉన్నాడు. సేమ్ ఇక్కడ కూడా రవితేజ టైప్ చేస్తాను. రవితేజ ఫంక్షన్ వేద్దాం. ఇక్కడ వచ్చేసింది, ఆల్రెడీ ఫంక్షన్ వేస్తుంది కాబట్టి వచ్చేసింది, 9 నంబర్లో వచ్చింది. ఇక్కడ వీలుకప్కి డీగేట్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే వీలుకలో రవితేజ, ఇక్కడ రవితేజ ఉంది, రవితేజ మొత్తం ఇస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. సగం రవి వరకు రాసి వదిలేస్తే ఆన్సర్ రాదు. డీగేట్ ఫంక్షన్లో రవి వరకు రాసేసి ఎంటర్ చేసామంటే ఆన్సర్ తీసుకుంటుంది. చెక్ చేద్దాం. ఇప్పుడు నేను తేజాన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ తేజాన్ని డిలీట్ చేశాను, ఎంటర్. ఎర్రర్ వచ్చింది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ నేను తేజాన్ని డిలీట్ చేస్తాను, ఎంటర్. చూసావా, ఆన్సర్ ఇచ్చేసింది. దీన్నే సెర్చ్ పార్షియల్ టెస్ట్ అంటే సగం పేరుని ఇచ్చినా కూడాను రిజల్ట్ ఇచ్చేస్తుంది డీగేట్ ఫంక్షన్లో. వీలుకప్లో ఆప్షన్ లేదు. నెక్స్ట్
డిసడ్వాంటేజ్, డీ గేట్ ఫంక్షన్లో డిసడ్వాంటేజ్ సింగిల్ రికార్డ్ అంటే సరే ఇక్కడ నేను రాజేష్ని టైప్ చేస్తాను. రాజేష్ ఎంటర్. రాజేష్ వచ్చి 10 నెంబర్ ర్యాంకు. దాని తర్వాత గోపాలను తీసుకుంటాను. దాని తర్వాత వచ్చేసి కిరణ్ తీసుకుంటాను. కిరణ్ ఈ ముగ్గురు పేర్లు ఎంటర్ చేశాను. ఇక్కడ ఫంక్షన్ ఆల్రెడీ వేస్తున్నాను కాబట్టి కిందకి డ్రాగ్ చేశానంటే ముగ్గురు రిజల్ట్ వస్తుంది. గోపాల్ 8 నంబరు, కిరణ్ 3 నంబర్ ర్యాంకులు. సేమ్ ఇదే విధంగా డీ గేట్లో కూడా వేసి చూద్దాం. రాజేష్ ఎంటర్ 10 నెంబర్ వచ్చేసి. గోపాల్ ఎంటర్ చేద్దాం. గోపాల్. దాని తర్వాత కిరణ్. ఓకే, కిందకి డ్రా చేద్దాం. ఇప్పుడు కిరణ్కి ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే డీ గేట్ ఫంక్షన్లో వీలుకప్ ఫంక్షన్లో మనం ఇక్కడ ఇచ్చాము B3 to D12 H3 ఇచ్చాము. సేమ్ ఈ సెల్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి, H4 అయిపోయింది. H3 కాస్త H4 అయిపోయింది. B3 కాస్త B4 అయిపోయింది. D3 13 అయిపోయింది. ఈ విధంగా ఫంక్షన్ కూడా స్లిప్ అవుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి క్రైటీరియా హెడ్డింగ్తో కలిపి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైటీరియా హెడ్డింగ్తో కలిపి సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనం కిందకు వచ్చినప్పుడు హెడ్డింగు ప్లస్ కిరణ్ తీసుకోవాలంటే తీసుకోదు కదా, మధ్యలో 2 పేర్లు ఉన్నాయి కదా, ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది హెడ్డింగు ప్లస్ ఈ కిరణ్ ఉన్న సెల్లు. అందువల్లనే ఇది డిసడ్వాంటేజ్. డీ గేట్ ఫంక్షన్లో ఇది డిసడ్వాంటేజ్. మీరు ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటాను తెలుగులో. మీకు అర్థమైనట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.